గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. వైఎస్ఆర్సీపీ నాయకుల మీడియా సమావేశ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం అమలాపురం మండల కేంద్రం నందు వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గుడిబండ సింగిల్ విండో అధ్యక్షులు చంద్రశేఖర్, అమలాపురం సింగిల్ విండో అధ్యక్షులు బాగల చిక్కన్న, మండల జేసీఎస్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ సుందర్రాజు, అమరాపురం సచివాలయం కన్వీనర్ జేకే నరసింహమూర్తి, నారాయణప్ప, సురేష్, ఉదుగూరు సచివాలయం ఆటో తిప్పయ్య, పేలుబండ సచివాలయం కన్వీనర్ ప్రసాద్, సొసైటీ డైరెక్టర్ నాగరాజు, విరుపు సముద్రం సోమశేఖర్ గౌడ్, రంగస్వామి, డీలర్ తిప్పేస్వామి, డీలర్ రామచంద్రప్ప, పుల్లికుంట డీలర్ మంజునాథ్, రాళ్లపల్లి సర్పంచ్ మరియు ఎంపీటీసీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సురేష్ రాళ్ళపల్లి తీసి ఇక్కడ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు ఏదో సర్వే చేసినామని చెప్పేసి పెట్టినారు. కాకపోతే లేని పోని అన్ని సర్వేలన్నీ అంటే ఫేక్ సర్వే చేసి పెట్టినారు. ఈ మడకసిరి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీగా గెలిచే నాయకులు ఇవ్వడానికి ఖచ్చితంగా మన డాక్టర్ తిప్పేస్వామి సార్ గారికి ఇస్తేనే ఈ వైసీపీ జెండా ఎగరేస్తాం, లేకుంటే మేము ఎగరేసే ఛాన్సే లేదు. అది ఎవరో ఒక థర్డ్ పర్సన్కి పెత్తనం చెల్లించడానికి అధికారం తీసుకొని వస్తే అది వాళ్ళకే సొంతమైపోతుంది. ఇంకెవరు మీద దానికి దొరికేదానికి అవకాశం ఉంది, ఛాన్స్ ఉండేది అనమాట. సో దీన్ని అర్థం చేసుకొని అధిష్టానం ఎవరైతే పెద్దరెడ్డి సార్ కానీ తర్వాత ఎవరైతే అధిష్టాన హైకమాండ్ ఉంటుందో వాళ్ళు అర్థం చేసుకొని ప్రజా ఆధారణ సర్వే మళ్ళీ చేసి సర్వే చేసిన తర్వాత వారికి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. మరి గుడిబండ మండల్ కుమ్మమండ గ్రామం. నేను వైఎస్ఆర్సీపీ కుమార్ సార్, పెద్దరెడ్డి సార్, పోకుల అశోక్ కుమార్ సార్, ఇన్ని రోజులు మీరు మొదటిసారికి వచ్చిన్నారు. ఎక్కడైనా మా ఎమ్మెల్యే సార్ గురించి వ్యతిరేకం వచ్చిందా? మీరు ఏం సర్వే చేస్తున్నారు? బస్సు యాత్రలో 2000, 3000 మంది వచ్చిన్నారు. మీరు జగన్ సార్కి ఏం రిపోర్ట్ ఇచ్చినారో ఏమి లేదు. మడకసిరాలో మీరంతా రెడ్డి ఒకటయ్యి మా ఎమ్మెల్యే దళిత నాయకుడిని హింసపరిచడం ఇది సహజమా? మీకు ఎందుకైనా సాధ్యమా? మన మడకసిరా తాలూకులో మన దళిత ఎమ్మెల్యే తిప్పేస్వామి గురించి మీరు ఎక్కడైనా ఏంటంటే మంచి నాయకుడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు. మన మడకసిరా తాలూకులో ఒక్క పల్లె కూడా విడిచిలేదు. గడప గడప అనే ప్రోగ్రాంలో ప్రతి వీధి తిరిగే మంచి పేరు ఉండేదానికి మీరు ఎవరు మాట వినేసి సర్వే చేసేకున్నట్ల రాంగ్ సర్వేకి ఇచ్చినారు. జగన్ సార్ ప్రస్తుతానికి మీ సొంత రిజర్వే ఉన్నారు. మీరు సర్వే పంపించండి. ఎవరికి రిజల్ట్ వస్తుందో వాళ్ళకి బీఫారం చేయండి. ముందుగానే దయచేసి ఫస్ట్ సర్వేలో నెంబర్ 1 మడకసిరా తాలూకు కంటే వైఎస్ఆర్సీపీ రెప్పలు ఆడుకునేది. ఇప్పుడు సర్వే చేయండి, 0 వస్తుంది వైఎస్ఆర్సీపీ. దయచేసి జగన్ సార్ మీ పార్టీనే మిమ్మల్నే నమ్ముకున్నాం. మేము చాలా మంది ఉన్నాం మీ పార్టీని నమ్ముకొని, మిమ్మల్ని నమ్ముకొని మేము చాలా ఎక్కువ మంది ఉన్నాం. దయచేసి పార్టీ ఓడిపోతే మేము ఎక్కడ పోవాలో మా పరిస్థితి చేయండి. దయచేసి మడకసిరా తాలూకాలో గెలిచే వ్యక్తికి బీఫారం ఇవ్వండి. కానీ మా ఎమ్మెల్యే సార్ గురించి మీరు ఎక్కడైనా చేయండి. మాదిగా ఎస్సీ మాదిగా అయితే టీడీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మీ ఎమ్మెల్యేకి టికెట్ తీసుకొని రానయా మేము కూడా ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ఇదే మీ జగన్ సార్, ఈ పోకుల అశోక్ కుమార్ సారు, పెద్దరెడ్డి సారు, మళ్ళా మడకసిరా తాలూకులో జగన్ రెడ్డి నాయకులు ఉన్నారు. వాళ్ళ మాట ఏమంటారండి? సహజంగా ఓటేసే రైతులు ఉన్నారు, ఓటేసే ప్రజలు ఉన్నారు. వాళ్ళతో సర్వే చేయండి. పాజిటివ్ వస్తే పాజిటివ్గా చేయండి, నెగిటివ్ వస్తే నెగిటివ్గా చేయండి. దయచేసి మా మడకసిరా తాలూకాలో వైఎస్ఆర్సీపీ గెలియాలంటే మా ఎమ్మెల్యే సార్కి బీఫారం ఇస్తానే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని సభాముఖంగా తెలియజేస్తూ వచ్చిన మా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సబ్జెక్ట్ ఇవ్వగా నా పేరు వి సుందర్రాజ్, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ డైరెక్టర్ అనంతపూర్. ఇప్పుడు మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏమంటే మడకసిరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే సమన్వయకర్తగా
ఈర్లక్కప్ప అనే వ్యక్తిని నియమించారు. కానీ ఈర్లక్కప్ప అనే వ్యక్తి దాదాపు ఒక్క మీటింగ్ కూడా హాజరు కావడం లేదు. కనీసం ఆయనకు మన మడకసిర తాలూకాలో ఎంతో మంది మేధావులు, ఎంఏ బీఈడీలు, ఎంఏ బిఎడ్లు, ప్రతి ఒక్కరు బాగా చదువుకొని ఉన్నారు, మంచి విద్యావేత్తలు ఉన్నారు. మడకసిరాన్ని మళ్ళీ తలరాచ రాజాలంటే వాళ్ళు ఎంతో మేధావులు ఉన్నారు. అయితే ఒకసారి జగన్ సార్ గారు కానీ లేకుంటే ఇంకా మన పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే సీట్లు ఇస్తామని చెప్తున్నారో వాళ్ళందరూ ఒకసారి ఆలోచించి ఈ సమన్వయకర్తని మార్చి మంచి వ్యక్తికి ఇస్తే ఖచ్చితంగా మడకసిర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వైసీపీ గెలిచి మళ్ళీ ఆ మడకసిర కూడా మన వైసీపీ జెండా ఎగురుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు అనమాట. ఆ సమన్వయకర్త ఎక్కడ ఎప్పుడు మనం చూడలేదని ఆ మడకసిర మండలం కూడా కాదు, టోటల్ 5 మండలాలు కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారన్నమాట. ఇదే సమన్వయకర్తకి ఇస్తే 100% టీడీపీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటిలో ఏదో గెలుస్తుందని ఈ సభాముఖంగా చెబుతున్నాం. ఈ వ్యక్తిని మారిస్తే ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతుంది, లేదంటే లేదు. ఇది మాత్రం వాస్తవం అని చెప్తున్నాం. ముఖ్యమైన విషయం ఏమంటే మడకసిర నియోజకవర్గ సమన్వయకర్తగా ఏ రోజు పార్టీకి పనిచేయని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని ఒక రబ్బర్ స్టాంప్ లాంటి వ్యక్తిని పార్టీ హైకమాండ్ సమన్వయకర్తగా నియమించినారు. కానీ సమన్వయకర్తగా నియమించేటప్పుడు హైకమాండ్ ఇక్కడున్న జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, సింగిల్ విండో అధ్యక్షులు కానీ, జేసీఎస్ కన్వీనర్లు కానీ ఎవరిని కన్సల్ట్ కాకుండా మడకసిర నియోజకవర్గంలో ఉండే ఒక 1.0 జనాభా గల ఒక వ్యక్తి ఇంట్లో పనిచేసే ఒక బినామీని ఎమ్మెల్యే చేయాలని వాళ్ళు సమన్వయకర్తగా నియమించుకోవడం సబబు కాదని నేను హైకమాండ్కి మనవి చేసుకుంటున్నాను. ఈ సమన్వయకర్తగా ఇతనికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మడకసిర నియోజకవర్గంలో ఎన్నడూ కని విని ఎరగని రీతిలో ఓడిపోవడం అనేది ఖచ్చితంగా వైసీపీ జెండా ఇక్కడ ఆరిపోతుంది. ఇక్కడ అతనికి కాకుండా ఇంకా మహామేధావులు ఉన్నారు, పిహెచ్డి చేసిండే వాళ్ళు ఉన్నారు, ఎంఏ ఎంఫిల్ చేసిండే వాళ్ళు ఉన్నారు, చాలా మంది విద్యావంతులు ఉన్నారు. నా చదువుకునే దాంట్లో ఎంపీపీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, వాళ్ళంతా మహామేధావులు ఉన్నారు. కానీ తిప్పేస్వామి సార్ వచ్చిన తర్వాత మడకసిర నియోజకవర్గంలో ఈ 75వ రిపబ్లిక్ డే రాకపోతే మేము ఈరోజు ధైర్యంగా జరుపుకున్నానంటే రిజర్వేషన్ అనే పదానికి వన్య తెచ్చిన ఒకే ఒక నాయకుడు మన డాక్టర్ తిప్పేస్వామి సార్ గారు. తిప్పేస్వామి సార్ గారు వచ్చినప్పటి నుంచినే అన్ని రకాల మేజర్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఒక్కరిక కావచ్చు, తర్వాత ఎస్సీ కావచ్చు, యాదవులు కావచ్చు, నా బోయవాళ్ళు కావచ్చు, కురుబాస్ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా అతను ఎవరికైనా ఏదన్నా కానీ నిష్పత్తి ప్రకారం ఎవరెవరికి ఏ రకంగా ఇవ్వాలో అదే రకంగా పదవులు కట్టబెట్టినారు. అలాంటి వ్యక్తిని కాదని ఇలాంటి వ్యక్తికి వస్తే మండలానికి ఒక ఎమ్మెల్యే తయారవుతారని నేను ఈ సందర్భంగా దయచేసి ఈ వ్యక్తికి మీరు ఈ సమన్వయకర్తకు ఇదే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మడకసిరాలో ఖచ్చితంగా మనం అపోజిషన్ పార్టీని గెలిపించేదానికి, అపోజిషన్ పార్టీ గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ విషయంలో హైకమాండ్ ఎవరన్నా కానీ పునః పరిశీలించవలసిందిగా నేను కోరుకొనుచున్నాను. నిన్న లేక మన రిపబ్లిక్ డే నాడు పోపుల అశోక్ కుమార్ గారు వచ్చినారు. ఆయన వచ్చినప్పుడు కూడా అక్కడ చాలా మంది అవుటర్స్ మడకసిర నియోజక ప్రజలు కాకుండా వేరే వాళ్ళు ఎవరో వచ్చి అక్కడ చాలా మంది ఉన్నారు. అక్కడ ఎవరు లేరు. కనీసం అట్లీస్ట్ ఆయన పరిశీలకులు వచ్చిన ఆయన కనీసం ఎమ్మెల్యే లేదు కదా, నేను వేరే రోజు పెట్టుకోవచ్చు కదా అని పెట్టుకోకుండా ఒక దళిత ఎమ్మెల్యేకి ఈ విధంగా అవమానం చేయడం సబబా అని నేను పోపుల అశోక్ కుమార్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. ఎవరో 4 వ్యక్తులు కూర్చోబెట్టుకుని వాళ్ళు ఏ రోజు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేదు.
క్షేత్రాల స్థాయిలో తిరగలేదు. అలాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని 5 మందిలో మడక్సిర నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు. కానీ మీరు ఎన్నిక చేసిన వ్యక్తిని గెలిపించుకుంటే 5 మండలాలకు 5 మంది ఎమ్మెల్యేలు అవుతారు. కాబట్టి దయచేసి హైకమాండ్ ఇంకొకసారి నిన్న ఎవరు ప్రసాద్ రెడ్డి ఎవరు ఆయన వచ్చినారు. ఆయన వచ్చి అన్ని మండలాలు కూడా తిరగలేదు. అమరాపురం మండలానికి అస్సలు రాలేదు. అమరాపురం మండలంలో జెడ్పీటీసీని కలవలేదు, ఎంపీపీని కలవలేదు, జేసీఎస్ కన్వీనర్ని కలవలేదు, ఎవరిని సింగల్ విండో అధ్యక్షుని కలవలేదు, ఎవరిని కలవలేదు. వాళ్ళ మట్టి వాళ్ళు వచ్చి ఎవరో గుడిబండలోనో ఇంకో దాంట్లో వాళ్ళు కలిసి 2-3 కలిసి వెళ్ళిపోతే వాళ్ళతో పోయి నప్పించుకోండి. మేమంతా ఎందుకు? కార్యకర్తలు గుర్తించుకోండి. కార్యకర్తలు కష్టపడితేనే నాయకుడు అవుతాడు. మీ మట్టి మీరు కారు. ఒక నలుగురు చెప్పినంత మాత్రం వాళ్ళు కాలేరు. దయచేసి హైకమాండ్ దీన్ని గుర్తించి దయచేసి మంచి వ్యక్తికి టికెట్ ఇవ్వవలసిందిగా, మంచి వ్యక్తికి టికెట్ ఇస్తేనే మడక్సిర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది, లేకుంటే క్షీణించిపోతుందని